ఆర్టీసీ కార్మికుల యొక్క ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 44% పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాలరీస్ అన్ని కూడా జూన్ నుంచే అమలు చేయబడతాయి. ఎఫెక్టివ్ జూన్ మాసం నుంచే ఇస్తారు. జూన్ సాలరీ ఫస్ట్ జూలైకి ఇస్తారు కదా జూన్ సాలరీ. జూన్ మాసం నుంచే దీన్ని ఇంప్లిమెంట్ కి వస్తుంది. ఈ మేకు రాదు, జూన్ నుంచి వస్తుంది. ఇప్పటి దాకుండా అరియర్స్ ఏదైతే ఉందో ఒక 50% బాండ్స్ రూపంలో తీసుకోవాలని 5 years తర్వాత, మిగిలిన 50% మటుకు కార్మికులకు కొన్ని అప్పులు ఉంటాయి, పిల్లలు చదువులు ఉంటాయి కాబట్టి అరియర్స్ ఉన్నాయి కాబట్టి ఉగాది, దసరా, ఫస్ట్ దసరా అంటే 3 భాగాలు చేసినట్టు 50% అరియర్స్ ను. ఒక భాగం ఏమో వచ్చే దసరాకు అంటే అక్టోబర్లో, రెండవది ఉగాది ఏప్రిల్లో ఉగాదికి, మూడవది మళ్ళా దసరాకు 3 భాగాలు తీసుకుంటారు అరియర్స్. 50% మటుకు ఎగ్జామ్ అక్యుములేట్ అయింది కాబట్టి 100 కోట్లలో ఉంది కాబట్టి సంస్థ భారం కూడా మొయ్యలేదు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కూడా సరిపోదు కాబట్టి దాన్ని ఒక 5 years తర్వాత బాండ్స్ రూపంలో తీసుకుంటారు. అది మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని ఇప్పుడు కూర్చొని అగ్రిమెంట్ సైన్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెళ్ళి ఆ అగ్రిమెంట్ ఫైనల్ చేసుకుంటారు. తదనంతరం ఈ సమ్మె సందర్భంగా అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలలో ఏవైతే కేసులు పెట్టినో యాజమాన్యం మొత్తం ఉపసంహరించుకుంటది. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయబడతాయి. అన్ని కేసులు విడ్రా చేసుకుంటారు. ఎవరినైతే 5-10 మందిని సస్పెండ్ చేస్తారో ఆ సస్పెన్షన్ అన్ని కూడా ఈ రోజు ఎత్తివేస్తారు. వీటన్నిటికి మించి ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అయితే ఉందో అది శ్రమ దోపిడీ విధానం. మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆర్టీసీలో. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆర్టీసీలో దాదాపు ఒక 4300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా మొత్తం రెగ్యులరైజ్ చేస్తున్నారు రేపటి నుంచే. వాళ్ళందరూ కూడా ఈ జూన్ నుంచే పెంచిన జీతాలు కూడా వాళ్ళకి అందించబడతాయి. ఆ ప్రకారంగా టీఎస్ఆర్టీసీ బాగా ముందుకు పోవాలా నేను ఆకాంక్షిస్తున్నా. రిటైర్మెంట్ కార్మికులు కూడా వాళ్ళ ఉచిత ప్రయాణం గురించి కూడా కార్మికులు అడిగినారు. సంస్థలు పుట్టి పెరిగి రిటైర్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వటం ధర్మం. తప్పకుండా రిటైర్డ్ కార్మికులందరికీ ఉచితంగా ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ప్రయాణించేటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తాం. వాళ్ళు దానికి అర్హులు, న్యాయమైన డిమాండ్ అది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా చేస్తాం. టీఎస్ఆర్టీసీ త్వరలోనే ప్రగతి చక్రం బ్రహ్మాండంగా తిరిగి మంచి అభివృద్ధి లాభాలను పోతుంది. मैं सोचता था कि चोर रात को आते हैं, छुप के आते हैं, खिड़की के अंदर से कूद कर आते हैं, मगर मुझे पता लगा कि सबसे बड़े चोर खुले दिन में आते हैं, सबके सामने आते हैं और सूट पहन कर आते हैं.